దీపని చంపడానికి వచ్చిన ముసుగు మనిషి అడ్డుపడి ప్రాణాపాయ స్థితిలో కార్తీకు జోష్న చెంప పగలగొట్టిన దాసు మరిదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలానే మా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. జోష్న అయితే మాత్రం ఇక కార్తీక్కి షాకుల మీద షాకులు అయితే ఇస్తూ ఉంటుంది. దీపని జోష్న ఏం చెయ్యబోతుందో అర్థం కాక దీప ప్రాణానికి ప్రమాదం ఉందని జోష్న విషయంలో కార్తీక్ కంగారు పడుతూ ఉంటాడు. ఇక జోష్న మాత్రం దీప వైపు చూస్తూ తనకి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. అలాగే పెళ్లి కొడుకును కూడా బావ లాంటి వాడిని తీసుకొస్తే చేసుకుంటాను అని చెప్పేసి తన తల్లికైతే మాటిస్తుంది. ఇక ఈలోగా అందరూ కూడా ఆశ్చర్యపోతూ చూస్తూ ఉండిపోతారు. బాధ్యత అయితే మేనత్తకే అప్పచెప్పింది అనేసరికి మా అత్త ఎన్ని బాధ్యతలైనా మోస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది జోష్న. సరే వదిన, త్వరగా పెళ్లి కొడుకును వెతికితే జోష్నకి పెళ్లి చేస్తే నేను అనుకున్న కల కూడా నెరవేరుతుంది. జోష్న పెళ్లి చూడాలన్నదే నా కోరిక అని చెప్పి సుమిత్ర అంటూ ఉంటుంది. అసలు జోష్న ఏం చెయ్యాలనుకుంటుంది? మేడ మీద నుంచి దీపను తోసేయాలని చూసింది. అక్కడ నేను సమయానికి వెళ్ళాను కాబట్టి ఇక తను కళ్ళు తిరిగి పడిపోతుందేమో అని పట్టుకోవడానికి వచ్చానని అబద్ధం చెప్పింది. అన్నంలో విషం పెట్టిందేమో అని కంగారు పడ్డాను. కానీ అక్కడ కూడా జోష్న ఏం చేయకుండా నన్ను కంగారు పెట్టిందే తప్ప అక్కడ దీపని వదిలేసింది. కానీ తన మాటలకు చేతలకు అస్సలు సంబంధమే ఉండడం లేదు. నిజం తెలుసుకున్న జోష్న పార్టీని వెంటనే ఏర్పాటు చేసింది. అసలు ఈ పార్టీలో తను ఏం చేయాలనుకుంటుందో అర్థం కావడం లేదు. దీపని ఏ విధంగా నేను కాపాడుకోవాలి, అసలు ఏ పక్క నుంచి ప్రమాదం రాబోతుంది అని చెప్పేసి అనుకుంటూ ఒకవేళ ఈ కేక్లోనే విషయం కలిపిందా? చిచి, అన్నంలోనే విషయం కలపలేదు. ఇప్పుడు ఈ కేకు అత్త మావయ్యలకు తినిపిస్తుంది కదా, అందులో ఎందుకు కలుపుతుంది అని ఆలోచన వస్తుంది ఇక కార్తీక్ అయితే. అలా కార్తీక్ దీప విషయంలో టెన్షన్ పడుతూనే ఉంటాడు. ఏరా కార్తీక్, ఎందుకు అంత కంగారు పడుతూ ఉన్నావు? పార్టీని ఎందుకు ఎంజాయ్ చేయలేకపోతున్నావు అని చెప్పేసి ఇక అక్కడున్న శివనారాయణ అలాగే శ్రీధర్ కూడా అంటూ ఉంటాడు. ఎందుకో వాడు ఇందాక నుంచి చాలా కంగారు పడుతున్నట్టే కనిపిస్తున్నాడు మావయ్య. ఏమైందో ఏంటో అర్థం కాలేదు. అలాంటిది ఏమీ లేదు, మామూలుగానే ఉన్నాను నేను. మీకు అలా అనిపిస్తుందంతే. జోష్న మాట్లాడే మాటలు ఒక్కో మాట అర్థం కాని అయోమయంలా ఉంటాయి కదా, అదే ఎందుకు ఇలా మాట్లాడుతుందా అని ఆలోచిస్తున్నాను అంతే. జోష్న గురించి నీకు తెలుసు కదా కార్తిక్, ఆనందం వచ్చినా కోపం వచ్చినా తట్టుకోలేము, అలానే బిహేవ్ చేస్తూ ఉంటుంది. పార్టీని ఏర్పాటు చేసిందే జోష్నే కదా, అందుకు కాస్త ఎక్కువగా మాట్లాడుతుంది. పైగా వాళ్ళ అమ్మని కూడా కాపాడుకుని అమ్మ కోసమే ఇదంతా ఏర్పాటు చేసింది కాబట్టి ఆ ఆనందాన్ని అందరితో పంచుకోవాలని చెప్పి ఇలా చేస్తుందంతే, అంతకు మించి ఏం కాదు. పార్టీని ఎంజాయ్ చేయరా కార్తిక్. ఇప్పుడు మన కుటుంబం అంతా కలిసి ఒకే చోటున్నాం. ఈ సంతోషం ఎప్పటికీ గుర్తుండిపోవాలని జోష్న పదే పదే చెప్తుంది కదా, ఇవి ఒక స్వీట్ మెమొరీస్లా మనకి గుర్తుండిపోవాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ అయితే. ఎంజాయ్ చేయరా మనవడా అని చెప్పేసి అనేసరికి అలానే తాతయ్య అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉండగా వాడేం ఎంజాయ్ చేస్తాడు, అసలు ఈ జోష్న ఏం చేయబోతుందో అర్థం కాక అయోమయం పరిస్థితిలో ఉండిపోయాడు. కానీ జోష్న ఏ మాత్రం ఎవరికి ఎలాంటి ప్రమాదాన్ని తలపెట్టినా దీప విషయంలో ఏదైనా జరిగినా ఆ మరుక్షణమే నేను జోష్నని ఏం చేస్తానో నాకే తెలియదని దాసు ఒక కంట కనిపెడుతూనే ఉంటాడు జోష్ననైతే. అసలు దాసు కార్తీకు ఎందుకు అలా ఉన్నారు? జోష్న మాటలు కూడా విచిత్రంగానే కనిపిస్తున్నాయి. జోష్న ఏం చేయబోతుంది? అసలు జోష్న ఇంత హుషారుగా ఉండడం ఏంటి? అసలు ఇదంతా జోష్న ఎందుకు చేస్తుంది అని చెప్పేసి దశరథ ఆలోచించుకుంటూ ఉండగా, ఏమండి మీ కూతురు చెప్పింది అర్థమైంది కదా, మీరు అన్నట్టుగానే జోష్న పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. మరి త్వరలోనే పెళ్లి ఏర్పాట్లు అయితే చేసుకోవాలి కదా, వరుణ్ణి చూడాలి. చూసిన తర్వాత అప్పుడు మనం పెళ్లి ఏర్పాట్లు చేసుకుందాం. ముందు చూసిన అతను మన జోష్నకి నచ్చాలి కదా, అప్పుడు అన్నీ అవే అయిపోతాయిలే, నువ్వేమీ కంగారు పడకు. పెళ్ళికైతే ఒప్పుకుంది కదా, నీకైతే సంతోషంగానే ఉంది కదా అని చెప్పేసి సుమిత్రతో దశరథ అంటూ ఉంటాడు. చాలా
చాలా సంతోషంగా ఉంది. జోష్న చెప్పింది కదా పార్టీ పెట్టే ముందే, నీకైతే గుడ్ న్యూస్ చెప్తానని. ఇదే నాకు నా కూతురు చెప్పే గుడ్ న్యూస్. ఇంతకు మించిన గుడ్ న్యూస్ ఏ తల్లిదండ్రులకైనా ఉంటుందా? ఎదిగిన పిల్ల పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళితే సంతోషంగా ఉంటుంది కదా. అందుకనే నా కూతురు పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో నా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే నేను కూడా ఆనందపడతాను. అందుకే జోష్నని పెళ్లి చేసుకోమని ఇన్ని రోజులుగా అడుగుతూనే వచ్చాను. పెళ్లికి వాయిదా వేస్తూ ఉంది జోష్న. కానీ ఇప్పుడు ఎలా అయితే పెళ్లికి ఒప్పుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి ఇక సుమిత్ర చాలా సంబరపడిపోతూ ఉంటుంది. ఏదో సర్ప్రైజ్ ఇస్తానని అత్తకి కూడా చెప్పింది అంటే దీప విషయంలో ఖచ్చితంగా జోష్న ఏదో చేయబోతుంది. అసలు జోష్న ఏం చేయబోతుంది, ఏ రకంగా ప్లాన్ చేసింది, దీపకు ఏం కాకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు కార్తీక్. అయితే ఏరా కార్తీక్, ఇప్పటికైనా జోష్న ఏం చేయబోతుందో మనకేమైనా అర్థమవుతుందంటావా? ఏమీ అర్థం కావడం లేదు మావయ్య. నీ కూతురు చాలా తెలివైంది, చాలా తెలివిగా మాట్లాడుతుంది, మనల్ని కంగారు పెడుతుంది తప్ప ఎక్కడ ఎలాంటి ప్లాన్ చేసిందో మనకి అస్సలు అర్థం కావడం లేదు. అసలు జోష్న ఆలోచన ఏంటో నాకు అందడం లేదు అని చెప్పేసి, ఏం కంగారు పడగలడు, ఏం కాదు, మనిద్దరం కూడా దీపని కాపాడుకుంటూ జోష్న ఏం చేస్తుందో ఒక కంట కనిపెడుతూనే ఉందాం. పైగా మా అమ్మ కూడా ఉంది కదా, మా అమ్మ దీపని తన మనవరాలు అనుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా దీపని వదలకుండా మా అమ్మ అయితే తన చుట్టూనే ఉంటుంది కాబట్టి దీపకు ఎలాంటి ప్రమాదం జరగదు, నువ్వు టెన్షన్ పడకు అని చెప్పేసి అంటూ ఉంటాడు దాస్. అయితే ఇలా అందరూ కూడా పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కేక్ కట్ చేయడం, అలాగే కేక్ తినిపించడం, అలాగే ఇక శౌర్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. తన ముని మనవరాలే శౌర్య అనుకుని శౌర్యకి కొసరు తినిపించుకుంటూ సంబరపడిపోతూ ఉంటుంది పారిజాతం. అయితే అందరూ ఎంజాయ్ చేస్తూ సంతోషంగా ఉన్న ఒక్క క్షణంలో అక్కడికి ఎవరో తెలియని ఒక ముసుగు మనిషి అయితే అక్కడికి వస్తాడు. ఒక్కసారి అతన్ని చూసి అందరూ షాక్ అయిపోయి ఉండిపోతారు. ఇక అతను అక్కడికి వచ్చి కత్తి పట్టుకుని దాడి చేయడానికి అందరినీ బెదిరిస్తూ ఉంటాడు. అలా బెదిరిస్తూ ఉన్న సమయంలోనే కార్తీక్కి అనుమానం వస్తుంది. ఖచ్చితంగా ఇదైతే జోష్న ప్లానే. జోష్న వీడిని రప్పించినట్టుంది. ఈ ప్రమాదం దీపకే అని అర్థమవుతుంది. కాకపోతే వాడిని ఎక్కడి నుంచో వచ్చి బెదిరిస్తున్నట్టుగా ముందు అందరినీ నమ్మించే ప్రయత్నం చేయడానికే జోష్ని ఇలా చేస్తుంది. మావయ్య, దీప అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అందరినీ బెదిరిస్తున్నట్టుగానే ఉంటూనే అక్కడ గబగబా వెళ్ళి దీప వైపు కత్తి దూస్తాడు ఆ ముసుగు మనిషి. అలా కత్తి దూసేసరికి ఒక్కసారి అడ్డుపడ్డ కార్తీకు అమ్మ అంటూ గట్టిగా అరుస్తూ కింద పడిపోతాడు. కపకపా దీప అయితే పట్టుకుంటుంది. అలా పట్టుకునేసరికి అందరూ కూడా షాక్ అయిపోయి ఉండిపోతారు. అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది ఇంకొకటి కావడంతో జోష్నకి ఊహించని షాకే ఎదురవుతుంది. దీప ప్రాణాపాయ స్థితిలో పడుతుందని దీపని పొడి చేయమని సైగ కూడా చేస్తుంది జోష్న. అది అక్కడున్న దాసు గమనిస్తాడు. అలాగే దశరథ కూడా ఏమరపాటులో తను సైగ చేయడం అనేది చూస్తాడు. ఈలోగానే కార్తీక్ అడ్డుపడ్డం, కార్తీక్ కడుపులో కత్తి దిగడం, గాయపడ్డం జరుగుతుంది. ఒక్కసారి కింద పడ్డ కార్తీక్ని అందరూ కంగారు పడుతూ కార్తీక్ అంటూ ఇక అతన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉండగానే అతనైతే అక్కడి నుంచి పారిపోతాడు. కార్తీక్ కింద పడిపోయేసరికి ఇంకా ఒక్కసారే దాస్ అయితే జోష్న అంటూ గట్టిగా అరుస్తాడు. జోష్న, షేరా ఏమైంది? కార్తీక్ పరిస్థితి చూడు. ఏంటి జోష్న మీద ఎందుకంత కోపంగా అరుస్తున్నావు? ఎందుకంటే వీడిప్పుడు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం జోష్నే కాబట్టి. నేనేం చేశాను? అయినా వాడెవరో కూడా నాకే తెలియదు. నా మీద కూడా దాడి చేయాలని చూశారు కదా, అసలు మీరు గమనించలేదా? నింద నా మీద వేస్తున్నారేంటి? వాడెవడో నాకు తెలియదని చెప్పి అంటూ ఉండగా నోరు ముయ్యంటూ చెంప పగలగొట్టి దీపని చంపాలని చెప్పి ప్లాన్ చేసుకున్నావు. దీపని చంపడానికి వాడిని ఇక్కడికి రప్పించావు. ఈ ఇంటి వారసురాల్ని చంపేసి ఈ ఇంటి వారసురాలిగా నువ్వే ఉండాలని ఇదంతా ప్లాన్ చేసి ఈరోజు కార్తీక్ ఈ పరిస్థితికి వచ్చేలా తీసుకొచ్చావు అని చెప్పేసి అనేసరికి అందరూ షాక్ అయిపోయి, అసలు ఏం మాట్లాడుతున్నావు దాసు? అవును, నేను మాట్లాడేది నిజమే. జోష్న మీ ఇంటి బిడ్డ కాదు, దీపే
మీ ఇంటి అసలు వారసురాలు. దీనంతటికీ కారణం మా అమ్మ పారిజాతమని జరిగిన గతాన్ని మొత్తం చెప్పి ఇప్పుడు ఈ పరిస్థితి క్రియేట్ చేయడానికి జోష్నే కారణమంటూ జోష్న ఎవరో, జోష్న అసలు ఏం చేసిందో, దీప విషయంలో ఎన్ని కుట్రలు చేసిందో, పారిజాతం ఏం చేస్తే దీప వాళ్ళకి దూరమైందో ఇవన్నీ కూడా నిజాలు బయట పెట్టేస్తాడు దాస్. అయితే అలా నిజం బయట పెట్టడంతో అనుకున్నది ఒకటి, అక్కడ ఇంకొకటి జరగడంతో జోష్నకి అప్పటి వరకు దీప తన మనవరాలు అనుకుంటున్న పారిజాతానికి కూడా చాలా పెద్ద షాక్ ఎదురవుతుంది. అలా పారిజాతం జోష్న చేసిన కుట్ర మొత్తం కూడా ఎప్పుడైతే కార్తీక్ కత్తిపోటుకి గురవుతాడో ఆ క్షణంలో దాసు కారణంగా నిజం బయటపడిపోతుంది. ఇక షాక్ అయిపోయి ఉండిపోతారు ఇంట్లో వాళ్ళందరూ కూడా. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరిగిపోతుంది. ఇలా జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి.